పొద్దున్నే నేను మా వారు పని మీద బయట వెళ్ళామండి. ఇంకా టిఫిన్ టైం అయింది కాబట్టి ఈ రకంగా హైవే పక్కన రోడ్డు మీద ఆటోలో టిఫిన్ అమ్ముతున్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గర అయితే టిఫిన్ తిన్నాము. చాలా టేస్టీగా చాలా బాగుండింది. ఈ రకంగా బయట వెళ్ళినప్పుడు టిఫిన్ టైంలో మాత్రము 99% నేను ఈ విధంగా రోడ్డు మీద ఎవరైనా బండ్ల మీద పెట్టుకుంటే నీట్గా ఉంటే గమనించి అక్కడైతే మాత్రం తింటారండి ఖచ్చితంగా. ఆ నీట్గా అనే మాట ఎందుకన్నానంటే నాకు కూడా ఆరోగ్యం బాగుండాలి కదండి, నేను మా వారు బాగుంటేనే కదా మేము కూడా అందరికీ అన్నీ చేయగలుగుతాము అన్నట్లుగా. ఇంక ఇక్కడైతే మన కార్లలో, చిన్న కార్లో అయినా పెద్ద కార్లో అయినా ఈ విధంగా చీరలు, మగవాళ్ళ బట్టలు, అదేవిధంగా చెప్పులు ఇవన్నీ కూడా స్టాక్ ఎప్పుడు పెట్టింటాను నేను. ఇదిగోండి ఇప్పుడైతే ఇస్తున్నాను కదా డబ్బులు, అదైతే నేను మా వారు మన డ్రైవరు తినిన టిఫిన్కి డబ్బులు ఇచ్చాను. దాంతోపాటు ఒక చీర 500 రూపాయలు కూడా ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఆ అమ్మ అయితే ఫస్ట్ అయితే అమ్మ వద్దమ్మ పర్లేదు అన్నట్లుగా చెప్పారు. లేదు తీసుకోరా, అమ్మిస్తే తీసుకోవచ్చు అన్నట్లుగా చీరను డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు ఇస్తూ చెప్పిన మాట ఏమంటే, మేము ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ తినే స్తోమత అయితే భగవంతుడు మాకు ఇచ్చాడు. కాకపోతే రెస్టారెంట్లో తింటే బిల్లు ఎంత అవుతుందని నాకు తెలుసు. రెస్టారెంట్లో తినకుండా ఇక్కడ తినడం వల్ల ఆ డబ్బు అయితే నాకు ఆదా అయింది కదండి. ఆ డబ్బుని మీలాంటి వాళ్ళకి ఇస్తే మీకు దేనికో దానికి ఉపయోగపడుతుంది. అంతెందుకండి, ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి బుక్కుకో పెన్నుకో దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా. అవునా కదా అంటే అవునమ్మా అని నవ్వుమొహం పెట్టుకొని చెప్పారు. ఇంకా అక్కడ అబ్బాయికి చెప్పులు లేకుండా తిరుగుతా అంటే చెప్పులు కూడా ఇచ్చామన్నమాట. ఇంక ఈ రకంగా వాళ్ళ ఫేసులు గమనించండి, వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారు అన్నట్లుగా. అంత చాలండి, అంతకన్నా ఇంకేం కావాలండి మనకి. చివరిలో తను చెప్పిన మాట ఏమంటే, తను మన అభిమాని అంట. అమ్మాయి మన వీడియోలు చూస్తారంట. అమ్మేనా కాదా, అవునా కాదా అన్నట్లుగా గమనిస్తున్నానమ్మా, మీరే రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది అన్నట్లుగా అక్కడ ఫోటో కూడా తీసుకున్నారండి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే వీడియోలు కొన్ని చూసి బాగుంది అని మీకు అనిపిస్తే, నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.